మన భారతీయ సమాజంలో బంగారంతో ఉన్న రిలేషన్ చాలా ముఖ్యమైనది. అది రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గదు. అంతేకాదు బంగారం అనేది మనకు స్టేటస్ సింబల్ కూడా. అందుకేనేమో బంగారం ధర తులం 1,00,000 వైపుకు దూసుకెళ్తుంది. సంపన్నులైతే ఈజీగా కొనగలరు. మరి పేద మధ్యతరగతి వారు ఇక బంగారం కొనుగోలు అనే మాట మర్చిపోవాల్సిందేనేమో. మరి కార్యాలు, శుభకార్యాలు, సాంప్రదాయాలు ఎలా? అందుకే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి తులం బంగారం 25,000కే అనేనండి 25,000కే అందుబాటులోకి తెస్తుంది. నమ్మలేకపోతున్నారా? అవును, కానీ అందులో చిన్న తిరకాసుంది. ఆ బంగారం స్టోరీ మీరు చూడండి. తులం బంగారం దాదాపు 25,000 రూపాయలే. ఈ మాట వినడానికి చాలా హాయిగా ఉంది కదూ. వెంటనే ఫేస్లో అవునా అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. 10 గ్రాముల బంగారం ధర 70,000 రూపాయలకు పైగానే ఉంది. మరి దాదాపు 25,000 రూపాయలకి ఎలా వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది నిజమే. ఇక్కడ రేటులో, నెంబర్లలో ఏమీ మారలేదు. కాకపోతే పుత్తడి ధరలు నానాటికి భారీగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటుంది. అందుకే తక్కువ క్యారెట్ల బంగారాన్ని అమ్మటానికి ఆలోచిస్తుంది. అంటే 24 క్యారెక్టర్లు 22 క్యారెక్టర్లకు బదులు 9 క్యారెక్టర్లు అన్నమాట. క్యారెట్ ఎప్పుడు తగ్గిందో దాని రేటు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆభరణాల తయారీలో 22, 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అయినా సరే మన దేశంలో 24 క్యారెట్ల గోల్డ్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ దీన్ని కొందామంటే సామాన్యుడికి అంతనంత ఎత్తులో ఉంటుంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 73,000 రూపాయలు ఉంది. త్వరలో అది 1,00,000 రూపాయలకు చేరుతుందని అంటున్నారు. ఇక 22 క్యారెక్టర్ల బంగారం ధర కూడా తక్కువేమీ లేదు. 10 గ్రాములు దాదాపు 67,000 రూపాయలు ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చూస్తే దాదాపు 55,000 రూపాయలు ఉంది. అంటే కనీసం 10 గ్రాముల బంగారాన్ని కొనాలన్నా దీనికోసం 2-3 నెలల సంపాదనను వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే బంగారాన్ని లభ్యమయ్యేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం 9 క్యారెట్ల గోల్డ్ని తీసుకొస్తే దాన్ని 10 గ్రాముల విలువ 30,000 రూపాయల్లోనే ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ఈ రకం పుత్తడిని కొనడానికి అవకాశం కూడా లభిస్తుంది. అటు సామాన్యుడికి కూడా బంగారం కొనే స్తోమత కూడా కలుగుతుంది. అలాగని 22, 24 క్యారెక్టర్ల గోల్డ్ డిమాండ్ తగ్గుతుందని కూడా చెప్పలేం. సో ఈ డిమాండ్ ఏదేమైనప్పటికీ దేని డిమాండ్ దానికే ఉంటుంది. బంగారం స్వచ్ఛతను హాల్మార్క్, బిఎస్ఐ ముద్రలను బట్టి చూస్తారు. సో ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ను కానీ తీసుకొస్తే దాని క్వాలిటీని సూచించేలా హాల్మార్క్, బిఎస్ఐ ముద్రలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ధృవీకరణ ఉంటేనే ఆ బంగారానికి విలువ కూడా ఉంటుంది, ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. నిజానికి మధ్య, దిగువ తరగతి వారికి 9 క్యారెట్ గోల్డ్ వల్ల ఉపశమనం కలుగుతుందని అనుకున్నా ప్రభుత్వం దీనిని తీసుకురావటం వెనుక మరో కారణం కూడా ఉంది. బంగారం విలువ నానాటికి పెరిగితే దొంగలు చూపంతా బంగారం మీదే ఉంటుంది. మార్కెట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ విలువ ఎక్కువగా ఉండటంతో గొలుసు దొంగలు ఫోకస్ అంతా మహిళల మెడలో ఉండే ఆభరణాలపైనే ఉంటుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో ఈ దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో బాధితుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా సరే గొలుసు దొంగలు ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. 9 క్యారెట్ల గోల్డ్ని తీసుకొస్తే ఈ దొంగతనాల సంఖ్య తగ్గే అవకాశం కూడా తగ్గుతుందనే వాదన కూడా ఉంది. ఓసారి ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. గొలుసు దొంగతనాల కేసులు చూస్తే 2021తో పోలిస్తే 2022కి 32.54% పెరిగాయి. అంటే కేసుల్లో దాదాపు 3వ వంతు పెరుగుదల కనిపించింది. అందుకే మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికే భయపడే పరిస్థితి కూడా నెలకొంది. ఇక దీంతో పుత్తడి వినియోగదారుల దృష్టి తక్కువ క్యారెట్లున్న బంగారం అంటే 9 క్యారెట్స్ గోల్డ్పై పడింది. ఇక దీంతో ప్రభుత్వం కూడా ఈ చవక బంగారం విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీనికి హాల్ మార్క్ వేస్తే వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ కూడా అవసరం. ప్రస్తుతం 14, 18, 22 క్యారెట్ల బంగారానికి మాత్రమే HUID నెంబర్తో హాల్ మార్క్ వేస్తున్నారు.
9 క్యారెట్ల బంగారం ధరపై 3% జీఎస్టీ ఉంటుంది. గోల్డ్ రేటుకు జీఎస్టీ కలిపినా కలపకపోయినా 10 గ్రాముల బంగారం ధర 30,000 రూపాయల లోపే ఉంటుంది. ఈ రేటు ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరపై ఆధారపడి ఉంటుంది. అయితే నిజానికి 9 క్యారెట్స్ గోల్డ్ హాల్ మార్కింగ్ HUID నంబర్ల ముద్రణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి బంగారం వర్తక సంఘాలకు మధ్య కొన్ని సమావేశాలు కూడా జరిగాయి. ఒకవేళ హాల్ మార్కింగ్ కానీ ఉంటుంది అంటే వినియోగదారులు తక్కువ ఖర్చుతోనే భారీ బంగారు ఆభరణాలను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటే సాధారణ కొనుగోలుదారులు దీనిని కొనడానికి వెనుకంజ వేస్తారు. అటు శుభకార్యాలు, వివాహాలకు సంబంధించి అవసరాల మేరకు మాత్రమే పుత్తడిని కొంటారు. అలా కాకుండా ధర కానీ అందుబాటులో ఉంటే పెద్ద మొత్తంలో బంగారు వస్తువులను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నారు బంగారు వర్తకులు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చూస్తే రాబోయే కాలంలో డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది బంగారంపై ఫోకస్ పెట్టారంటున్నారు. దీంతో విదేశీ నిల్వలను పెంచుకోవడం కోసం మన దేశం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే డాలర్కు బదులుగా బంగారాన్ని పెద్ద ఎత్తున సమకూరుస్తారనే ప్లాన్లో ఉంది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు ఎక్కువైతే కరెన్సీ విలువ తగ్గుతుంది. అంటే పరోక్షంగా బంగారం విలువ పెరిగినట్లే. దీనివల్లే చాలా దేశాలు గోల్డ్ కొనడానికి ముందుకొస్తున్నాయి. సగటు వినియోగదారుడి ఆలోచన కూడా ఇలాగే ఉంది. రూపాయి విలువ తగ్గినా పెరిగినా బంగారం విలువ మాత్రం పెరిగేదే కానీ తగ్గేది కాదన్న అభిప్రాయంలో ఉన్నాడు. అందుకే తన పోర్ట్ఫోలియోలో గోల్డ్ రిజర్వ్లను పెంచుకోవాలని భావిస్తున్నాడు. గోల్డ్ రేట్ తగ్గితే మరింత ఎక్కువ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తాడు. 9 క్యారెట్స్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లోకి వస్తే వాటికి డిమాండ్ ఎలా ఉంటుందో, ఏ మేరకు వినియోగదారులు వాటిని ఆదరిస్తారో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.